హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. సో ప్రజెంట్ గ్లోబల్ వైడ్గా మనం కొంచెం అన్స్టెబిలిటీ అయితే చూస్తున్నాం. యుఎస్ ఇరాన్ యుద్ధం వల్ల కావచ్చు, కొన్ని క్రైసిస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఇండియన్ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది మనతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు మిస్టర్ శ్రీనివాస్ గారు, యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సో మనం సిచ్యువేషన్స్ చూస్తున్నాం, యుద్ధాల వల్ల కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేది గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ టైంలో ఇండియన్ ఇన్వెస్టర్స్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు, చేస్తే బెటర్ అంటారా, చేయకుండా ఉంటే మంచిదంటారా? బేసిక్గా ఎట్లా అంటే మీరు క్రైసిస్ని ఎలా తీసుకుంటారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ దేర్, ఎస్. మీరు మీ ఓన్ కాదు, మీరు ఏంటనంటే మీరు యు ఆర్ డిపెండెంట్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళాలంటే ఐదు యూ కమ్యూట్ విత్ యువర్ ఓన్ వెహికల్ ఆర్ ఆఫీస్కి కోఆర్డినేట్ చేస్తారు. కోఆర్డినేట్ చేయడం మళ్ళీ మీకు ఫోన్ కావాలి, అవునా? ఫోన్ నుంచి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఒక వెహికల్ పంపించాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ వెహికల్ నడవాలంటే దానికి క్రూడ్ ఆయిల్ కావాలి. ఈ విధంగా ఏంటనంటే ఈ మార్కెట్ అన్నది యాక్చువల్గా మన మార్కెట్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఆల్ గవర్న్డ్ బై ది ఎకనామిక్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్, మన జీడిపి మీద వీటి మీద ఉంటుంది. అలాగని చెప్పేసి ది ఎక్స్టర్నల్ ఈవెంట్స్ లైక్ గ్లోబల్ ఈవెంట్స్ మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఇరాన్ వార్ అనుకోండి, రష్యా యుక్రెయిన్ వార్, ఇలాంటివన్నీ ఏమవుతాయి అని అంటే వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్ ఫర్ అవర్ కన్వీనియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, ఇట్లా మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్ ఆన్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ మన ఫెసిలిటీస్ కోసం. సో ఈ గ్లోబల్ ఇది అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు దే విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లోకల్ మార్కెట్. ఓకే, సో యూ హ్యావ్ టు బీ లుకింగ్ అట్ ఇట్. ఓకే. ఎందుకంటే దే విల్ డెఫినెట్లీ బీ ఎ డిస్టర్బెన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రైసిస్ ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అంటారు. ఎస్ అమ్మా. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మన ఇన్వెస్టర్స్కి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయంటారు? గ్లోబల్గా వారీస్ ఉంటే మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. అవును. ఇప్పుడు ఏమవుద్దని అంటేనండి, ఇప్పుడు మనకి యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళకి తక్కువ ఉన్నాయనుకోండి, ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కడ కావాలి అని అనేది ఎక్కువ. ఎవరైనా ఏం చూస్తారు, మీరు ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుందంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. సో ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నప్పుడు మన దగ్గర ఎక్కువ ప్రాఫిట్ ఉన్నప్పుడు ది ఎఫ్ఐఐస్ ఏవైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, దే ఇన్వెస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో మీరు ఆ విధంగా చూసుకుంటే యాక్చువల్గా మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో వాళ్ళు మన దగ్గర నుంచి విత్డ్రా చేసింది 1.66 lakhs crores ఏమో ఉంది. రీసెంట్గా ఏం చేశారంటే మన వాళ్ళు పాలసీస్ కొంచెం చేంజ్ చేశారు. చేంజ్ చేసి ఏం చేశారంటే యాజ్ అగేన్స్ట్ దట్ 10% ఆన్ ది క్యాపిటల్ గెయిన్ ఫర్ ది లాంగ్ టర్మ్ దిస్ థింగ్, మన వాళ్ళు దాన్ని ఇంక్రీజ్ చేసి 12.5 చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వరుస వాళ్ళకి వచ్చే లాభం తగ్గిపోతుంది కదా. సో మీరు రీసెంట్గా చూసుకుంటే దే హ్యావ్ విత్డ్రాన్, ది ఎఫ్ఐఐస్ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ విత్డ్రాన్ సమ్వేర్ అరౌండ్ 2.66 lakh crores of rupees from the Indian market. Of course the mutual funds are supporting it on this thing, but so much of an amount which is being withdrawn. Yes, is a problem. Huge amount. So అట్లా ఎప్పుడైతే యుఎస్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందో ఆల్ దీస్ ఎఫ్ఐఐస్ కానివ్వండి లేకపోతే ఎఫ్డిఐస్ అనుకోండి, వీళ్ళందరూ దే విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు అవర్ మార్కెట్. Then your market starts blooming up అన్నమాట. సో డెఫినెట్గా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో యుద్ధాలు జరుగుతున్నాయి కదా సార్, ఇవన్నీ ఇంపాక్ట్ వల్ల చాలామంది ఇన్వెస్టింగ్ అనేది ఆపేస్తున్నారు. సో ఒక ఫియర్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే షేర్స్ ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు చాలా డౌన్ఫాల్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ యుద్ధాల వల్ల ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆగిపోతున్నారు అని అంటారా? ఆగిపోతున్నారా అంటే అమ్మ, ఒకటి ఏంటంటే యుద్ధం వచ్చింది అనగానే మనం ఫస్ట్ దీంట్లోనే మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే దేర్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అప్ అండ్ డౌన్స్. అవును. ఆ అప్ అండ్ డౌన్స్కి ఏంటంటే మనం ఎమోషనల్గా ప్యానిక్ అయిపోయి మనం విత్డ్రా చేసుకుని ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే యు ఆర్ ది లూజర్, ఇట్స్ నాట్ ది మార్కెట్. మార్కెట్ వాలటాలిటీ అని అన్నది ఇట్స్ ఇస్ నేచర్. ప్లస్ ఏంటంటే ఇట్ ఈస్ గ్లోబల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ప్రజెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. సో ఈ టైంలో యాజ్ అగేన్స్ట్ విత్డ్రాయింగ్ యువర్ అమౌంట్ అట్ అ లాస్ ఆర్ సంథింగ్, డోంట్ యూ థింక్ యు ఆర్ గెటింగ్ ది ప్రోడక్ట్ అట్ అ బాటమ్ ప్రైస్, వై డోంట్ యూ బై ఇట్? వార్స్ ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, నో. Yes, correct. So they have to end at some point or the other. So when you're getting a product at a lesser price, it's less valued, so buy it, no.
you'll make more profit when the market grows. ఓకే Once the market stabilizes, you'll definitely make a better pie on it. ఓకే రైట్ So that ఎస్ is how you'll have to look at it. So keep investing. ఓకే రైట్ I always say keep investing. ఎలాంటి యుద్ధాలు వచ్చినా కానీ అవి టెంపరీ. They are temporary, kada. Unless until the world, or they say whole world is going in for world war, and పూర్తిగా ఇది అయిపోతుంది అని చెప్పినట్టు కాదు కదా. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తుంటే మనకి హై టెన్షన్ చూపించింది క్రూడ్ ఆయిల్ సార్. ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఆ టెన్షన్ అయితే ఉంది. అండ్ రీసెంట్గా కూడా అమౌంట్ ప్రైస్ అనేది పెరగడం జరిగింది. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. వీఆర్ ఆల్ told you we are dependent on somebody for the crude oil. మనకు అది రావాలి. రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రైస్ ఇంక్రీసెస్ పర్ బ్యారల్ వాట్ ఎవర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఏం చేయాలి వీళ్ళు? ఏమవుతుంది యాక్చువల్గా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్పోర్టేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీ ఇంటి నుంచి ఆఫీస్కి క్యాబ్లో వస్తున్నారు, ర్యాపిడో బుక్ చేశారు. ఇది వరకు 120 రూపాయలు అయింది. ఇప్పుడు ఏమవుద్ది? 150 రూపాయలు అవుతుంది, లేకపోతే 160 రూపాయలు అవుతుంది. ఫైన్. సో వై ఇస్ ఇట్ సో? మీకు క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి మీకు పెట్రోల్ ప్రైస్ పెరుగుద్ది. పెట్రోల్ ప్రైస్ పెరిగితే ఇది పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గో. మీకు ఇప్పుడు మన ట్రాన్స్పోర్టేషన్లో ప్రతిదీ మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మనకి బట్టలు కానీ, లేకపోతే మనం రెగ్యులర్గా తినే వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్ దే హ్యావ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. సో న్యాచురల్గా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక కాస్ట్ ప్రైస్ ఒకటి ఉంటుంది, దాని మీద వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా యాడ్ చేసుకుంటారు కదా, లీవింగ్ అపార్ట్ ది మార్జిన్స్ అండ్ ఆల్ ద అదర్ థింగ్. ఎందుకంటే దే ఆల్సో హ్యావ్ టు సర్వైవ్. బిజినెస్ ఎవరు చేసినా ఊరకే చేయడుగా, ఆయన చూసుకోవాలి. ఆయనకి వాళ్ళ ఆయన మీద ఆధారపడి తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఒక వ్యాపారస్తుడికి. సో పుట్టింగ్ అపార్ట్ దట్ వెన్ యువర్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎస్కలేట్స్, అది పెరిగినప్పుడు ఏం చేస్తాం, దాన్ని తీసుకొచ్చి మనం సెల్లింగ్ ప్రైస్లో పెడతాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే చూడండి, ఇప్పుడు మీరు బీరకాయలు ఉన్నాయనుకోండి, లేకపోతే టమాటోలు ఉన్నాయి, మీరు ఇప్పుడు కొంటే ఇప్పుడు సీజన్ ఉంది అనుకోండి, మీకు 50 రూపాయలకి 60 రూపాయలకి వస్తుంది. కానీ ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు న్యాచురల్గా దట్ విల్ ఇంక్రీజ్ టు 60 రూపీస్. ఆబ్వియస్లీ పెరుగుతుంటాయి. ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో ఎక్కడ అవుతుంది? దిస్ ఇస్ వాట్ విచ్ క్రియేట్స్ అన్ ఇన్ఫ్లేషన్ ఇన్ ది మార్కెట్. ఓకే. ఎందుకంటే మనకి ఇదివరకు 1000 రూపాయలు వచ్చినప్పుడు మన ఇంట్లో సరుకులు 1000 రూపాయలు సరిపోయినాయి అనుకోండి, ఇప్పుడు ఆ 1000 సరిపోదు. మీరు 1250 1500 అంటే ఐఎమ్ జస్ట్ టేకింగ్ 1000 రూపాయలు సరిపోదు అనుకోండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. మీరు 1250 1300 పెట్టాల్సి వస్తుంది అప్పుడు. ఓకే. సో ఇదివరకు మీరు కొన్న 1000 రూపాయలు ఇప్పుడు 1300కి కొంటున్నారు మీరు, అంటే 300 పెరిగినట్టేగా. సో దట్ డిఫరెన్స్ ఇస్ కాల్డ్ ది ఇన్ఫ్లేషన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ అయితే ప్రైసెస్ అనేది మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ కూడా 3 సార్లు పెంచారు. పెంచకపోతే ఏం చేస్తారు? పెంచుతారు. ఎందుకంటే వెన్ ది బ్యాండ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇయర్. న్యాచురల్గా మరి మొన్న తగ్గినప్పుడు మాకు తగ్గించలేదని వాదించే వాళ్ళు ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ దోస్ థింగ్. నేను ఉత్తగా ఏం చెప్తున్నానంటే, క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కాస్ట్ పెరిగినప్పుడు మనకి న్యాచురల్గా మన పెట్రోల్ వీటి మీద పెరుగుతుంది. మన పెట్రోల్ దీని మీద పెరిగినప్పుడు ఏమవుతుంది? మన ఇంధనం మీద పెరిగినప్పుడు ఏమవుతుంది? యూజ్ చేసే వాళ్ళు ఎవరి మీద వేస్తారు? కామన్ మ్యాన్ మీద వేస్తారు. సింపుల్ లాజిక్. సో నైదర్ సపోర్ట్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ, బట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రైస్ పెరుగుతుంది, మన పెట్రోల్ కాస్ట్ పెరుగుతుంది, మనకు రెగ్యులర్గా అయ్యే ఖర్చులు కూడా పెరుగుతాయి. దిస్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఇన్ఫ్లేషన్. That's the call of the government to take a call. Correct. How to? Yes. So, but sometimes చూసుకుంటే మార్కెట్ వెరీ డౌన్ఫాల్ అవుతుంటుంది బాగా. ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్కి బ్యాడ్ న్యూసే. సో మరి అలాంటి టైంలో సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు? Market always is up and downs are always there. Market down ఉంది అంటే there are certain things which we have to consider. ఒకటి ఏంటంటే మన ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయని అన్న చూసుకోవాలి. యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు లాంగ్ టర్మ్ గెయిన్స్ అని ఉంటాయి అండ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ అని చెప్పేసి ఉంటాయి. వెన్ యూ లుకింగ్ అట్ లాంగ్ టర్మ్ గెయిన్స్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడు ఒక ప్రివిలేజ్ ఇచ్చారు. దట్ వాజ్ నిన్ననే 5th of this month, the government has taken a decision. ఏంటంటే వాళ్ళకి వచ్చేటువంటి ఎల్టీసీజీ మీద లాంగ్ టర్మ్ కమర్షియల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇదివరకు అది 10 నుంచి 12.5% ఇంక్రీజ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఏం చేశారంటే ఆ క్యాపిటల్ గెయిన్ మొత్తం రైట్ ఆఫ్ చేస్తున్నారు ఫర్ ఫర్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. సో దిస్ ఇస్ వన్ వే గుడ్ సైన్ కదా. ఎందుకంటే వెన్ దే థింక్ దిస్ ఇస్ మోర్ లికరేటివ్, ది ఫారెన్ ఇన్వెస్టర్స్ విల్ బి లుకింగ్ అట్ అవర్ మార్కెట్, సో దే విల్ బి డంపింగ్ ఇన్ టు అవర్ మార్కెట్. మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి పాజిటివ్ సైన్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత మార్కెట్ అన్నది ఏంటంటే మనం రేపుడు కోసం చూసేటువంటిది కాదు. ఇట్స్ ఎ లాంగ్ సైట్ విజన్, లైక్ 6 to 12 months ఆఫ్ ఏజ్ పెట్టుకుని
దాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ విధంగా మనం తీసుకుంటే దేర్ మైట్ బి ఎ గ్రోత్ ప్రాస్పెక్ట్, ఎందుకంటే ఎవ్రీథింగ్ గోస్ విత్ ఎ సైకిల్. ప్రస్తుతానికి ఉన్న అడ్వాంటేజెస్ని బట్టి, మూవ్ అయ్యేటువంటి కంపెనీస్ని బట్టి, దెన్ మూవ్ అయ్యే ప్రోడక్ట్స్ని బట్టి యూ అనలైజ్ ది మార్కెట్ అండ్ దెన్ లుక్ ఎట్ ఇట్ ఫర్ ది లాంగ్ టర్మ్ విజన్ లైక్ 12 months or something and then start investing. That is one reason. Okay. And one more reason would be, the corporate gains what the companies are making. That will attract the investors' interest. Correct. Palanadi baga jarugutundra ante everybody will start investing into that. For ఇంట్రెస్ట్ చూపిస్తారు. that's what is happening with your gold, no? Gold, silver, అసలు ఇదివరకు ఎవరు సిల్వర్ చూసి వాళ్ళు అంతా గోల్డే అన్నారు, ఇప్పుడు అంతా సిల్వర్. అవును. ఇట్స్ లైక్ దాట్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుంటారు కదా సార్. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని గ్లోబల్ ఈవెంట్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ పోర్ట్ఫోలియోని అనేది మనకి నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అంటారా? మనకు నచ్చినట్టుగా మార్కెట్ ఉండదు. మనకు ఒక మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటరు మనకున్న ఫైనాన్స్ని బట్టి, మనకున్న గోల్స్ని బట్టి ఒక పర్టికులర్ ఇది డిజైన్ చేస్తారు. ఓకే. చేసి యు ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టింగ్. వేర్ ఆర్ యూ ఇన్వెస్టింగ్? యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ అ లాంగ్ టర్మ్. అంటే మన ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో రిటైర్మెంట్స్కో మనం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు గ్లోబల్, ఇంతకుముందు చెప్పినట్టుగా గ్లోబల్ కెలామిటీ ఏదైనా వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ టెంపరీ, ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు వచ్చింది, ఓకే, కొంత సమయం తర్వాత సర్దుకుపోద్ది. సర్దుకున్నాక దెన్ యూ లూజింగ్. దానికోసం నేను ఇప్పుడు నా పోర్ట్ఫోలియో చేంజ్ చేసేస్తాను, ఓకే నా ఇప్పుడు ఏదో క్రూడ్ ఆయిల్ ఇది అవుతుంది కాబట్టి అక్కడ డబ్బులు వచ్చేస్తాయి, బంగారం వస్తాయి అని ఉన్న డబ్బులు తీసి ఇక్కడ పెట్టారు అనుకోండి, హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ అట్ దోస్ థింగ్స్ దెన్? ఓకే. మన పోర్ట్ఫోలియో మనం చేంజ్ చేసుకునే కంటే మనం ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకున్నాం, మనం ఒక అసెట్ మేనేజ్మెంట్ చేసాం. మనం ఏంటంటే పలానా దానికి ఇంత, పలానా దానికి ఇంత మనం బైఫర్కేట్ చేసి పెట్టుకున్నాం. సో లుక్ అట్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. వై డూ యూ వాంట్ టు shift to your small turbulences which are there. You can't go. Okay. So don't worry about your portfolio. One who has done it. ఇంకా అంత భయం ఉంటే టాక్ టు యువర్ క్వాలిఫైడ్ పర్సన్, యువర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మనం ఆ రోజున ఇలా పెట్టాం కదండి, ఇవాళ ఇలా ఉంది, ఏం చేస్తారు? డూ యూ వాంట్ మీ టు ఇంక్రీజ్? డూ యూ వాంట్ మీ టు డిక్రీజ్? డూ యూ వాంట్ మీ టు స్టాప్? ఆర్ షుడ్ వి చేంజ్ ది పోర్ట్ఫోలియో? Okay. He will be the right person, not those people who gossip with you in the canteens and other places or the headlines of a newspaper. సో బట్ మన క్యూరియాసిటీ ఎలా ఉంటుందంటే, మీరు అన్నట్టు క్రూడ్ ఆయిల్ ఇప్పుడు పెరుగుతూ ఉంది. సో నేనేదో ఒక అదర్ కంపెనీలో పెట్టినప్పుడు అది డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా ఇందులో పెడితే, ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇది ఇంక్రీజ్ అవుతుంది కదా అనే థాట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పడుతుందిగా. ఇప్పుడు మొన్న అందరు బంగారం కొనేశారు, పడినప్పుడు ఏం చేశారు? సిల్వర్ కొనేశారు, సిల్వర్ కూడా రేట్లు పడినాయి, ఏం చేశారు? సో డోంట్ డూ దట్. సో పోర్ట్ఫోలియో చేంజ్ అనేది మిస్టేక్ అంటారు. పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే, టాక్ టు ది రైట్ పర్సన్ అండ్ దెన్ మేక్ ఎ చేంజ్. అదర్వైజ్ యూ నీడ్ నాట్ చేంజ్. ఎందుకంటే యూ హ్యావ్ అనలైజ్డ్ మనకున్న పరిమితుల్ని బట్టి, మనకున్న గోల్స్ని బట్టి మనం ఒక విధంగా డిజైన్ చేసుకున్నాం దాన్ని. ఓకే. ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగిపోయిందని ఇప్పుడు మీరు మార్చాల్సిన అవసరం లేదుగా. ఓకే, మార్చాల్సి వస్తే ఎందుకు మారుస్తున్నాం, దేనికోసం మారుస్తున్నాం, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, దీంట్లో రాదని గ్యారంటీ ఏంటి? ఎప్పుడు మేము చెప్పేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేసిన కంపెనీ ఈ ఇయర్ సేమ్ వేలో పెర్ఫామ్ చేస్తుంది అన్నది ఎక్కడ రూల్ లేదు. నిన్న ఎప్పుడో చూస్తాను, నిపాన్ అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్ ఉంది. దాంట్లో మామూలుగా ఎక్కువ డబ్బులు రావు అసలు. దాన్ని ఏదో చూస్తూ ఉంటే అదే అబౌవ్ 60% మార్జిన్ చూపించాడు నాకు. హౌ కమ్ దిస్ ఇస్ దేర్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇట్ డజంట్ హ్యాపెన్. సో ఈసారి ఏదో జరిగింది, ఎక్కడో ఏదో చేస్తుంటారు, మా ఫండ్స్ని డైవర్ట్ చేసి ఏదో చేస్తుంటారు, హ్యాపెన్. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్. ఓకే. సో దట్స్ నాట్ ఏ యాడ్ స్టిక్. ఏదో లాస్ట్ ఇయర్ ఇది పెర్ఫామ్ చేసింది, ఈ ఇయర్ కూడా పెర్ఫామ్ చేస్తుంది అని అన్నది ఏం లేదు. సో మేజర్గా ఇన్వెస్టర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సార్ జియోపొలిటికల్ అన్సర్టెనిటీ అలాంటి సిచ్యువేషన్స్లో? సరే, ఇప్పుడు హెడ్లైన్స్ అయ్యి వస్తాయి, మార్కెట్ పడిపోతుంది అని అంటారు. సో దే స్టార్ట్ డిస్కసింగ్ విత్ దేర్ ఓన్ ఫ్రెండ్స్. దే డోంట్ డిస్కస్ విత్ ద క్వాలిఫైడ్ పీపుల్. ఏం చేస్తారంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే, ఆల్మోస్ట్ ఆల్ ది హెడ్లైన్స్ విల్ బీ ద సేమ్. ఏ న్యూస్ పేపర్ చూసుకున్నా కూడా మీకు అదే విధంగా రాస్తారు. ఒకవేళ మార్కెట్ పడుతున్నా మార్కెట్ పడిందనే రాస్తారు, మార్కెట్ క్రాష్ అంటాడు, ఇది అంటాడు, ఇదా అంటారు, చూపిస్తాడు. సో ఎవ్రీబడి మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లేకపోతే మీ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చూసి అరే పడిపోతుందిరా, ఇది మునిగిపోతుంది, అసలు యూ లూజ్ యువర్ మనీ అని అంటారు. ఈ లోపల ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే చూస్తారు, ఓకే ఇలా అని చూస్తాడు. ఇఫ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ చూస్తే హీఈస్ ఇన్ ఎ ప్రాఫిట్ మార్జిన్. సో ఇప్పుడు ఈ మార్కెట్ మొత్తం పడినప్పుడు ఏమవుతుందంటే, మనకి లాస్ట్ 1 వీక్ ఉన్న ప్రాఫిట్ కంటే ఈ వీక్ తగ్గుద్ది.
ఆబ్వియస్లీ ఎందుకంటే మొత్తం మార్కెట్ పడింది కదా, సో డౌన్ అవుతుంది. తగ్గుతుంది. సో ఈ తెలివిగా అయిన మనిషి ఏం చేస్తాడంటే, నాకు లాస్ట్ టైం 10 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఇప్పుడు 8 రూపాయలే కనపడుతుంది, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి మొత్తం పడిపోతుంది, ఈ 8 రూపాయల ప్రాఫిట్ అయినా తీసుకుందామని తీసేసుకుంటాడు. ఈ డజంట్ రియలైజ్ దిస్ 8 రూపీస్ విల్ బికమ్ 20 రూపీస్ ఆర్ 100 రూపీస్ అని అన్నది గుర్తుపెట్టుకోడు. ఇప్పుడు నా 10లో ఇప్పుడు 2 పోయి ఇంకా మిగిలిన తీసేస్తాడు. అట్లీస్ట్ ఇవన్నా ఉంటాయి కదా. ఐఎమ్ సేఫ్. సి ఎనీబడి విల్ థింక్. Yes, obviously. కామన్ హ్యూమన్ బీయింగ్ సైకాలజీ సైకాలజీ. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, డోంట్ గెట్ పానిక్, డోంట్ బి ఎమోషనల్. వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎందుకు వింటారు? యూ హ్యావ్ ఎ గోల్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. ఇప్పుడు 8 రూపాయలు తీసేసుకుని ఏం చేసేస్తారు? 80,000, సరే 8 అట్లీస్ట్ లక్షలు. 8 అన్నా ఉంది కదా, జీరో అది 100 లేకుండా. అవుద్దేమో కదా. మనిషి ఆశాజీవి కదా, మరి అది 100 అయితే యూఆర్ మిస్సింగ్ దట్ 92 రూపీస్. కరెక్ట్. ఇప్పుడు ఆ 8 రూపాయలు తీసుకోవాలి, లేకపోతే ఆ 8 లక్షలు తీసుకుని మీరు ఖర్చు పెట్టుకోవాలని కాదు కదా. మీరు వేసింది భవిష్యత్ కాలానికి. ఎస్, అవును. మరి అప్పుడు దానికోసం ఆగాలి. కానీ ఇప్పుడు వచ్చే ఫ్లక్చుయేషన్స్ నాకు లాస్ వచ్చేస్తుందేమో అని అంటే, లాస్ ఎందుకు వస్తుంది? ఏమో ప్రాఫిట్ వస్తుందేమో. ఇప్పుడు ఇట్లాగే కోవిడ్ టైంలో చాలామంది ఇచ్చేశారు. కోవిడ్ టైంలో కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంత ప్రాఫిట్లో ఉన్నారో తెలుసా? 150% ప్రాఫిట్లో ఉన్నారు. అబ్సల్యూట్ రిటర్న్. దట్టు ఇది కరెక్ట్ టైం కదా సార్ ఇన్వెస్ట్మెంట్కి? అంటే ఇప్పుడు తక్కువలో మీకు వస్తుంది. ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. మీకు యాక్చువల్గా దాని ప్రైస్ ఉండాల్సింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని ఎన్ఏవి 100 రూపాయలు ఉందనుకోండి, ఇట్ షుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ అరౌండ్ 120 or 135. యూఆర్ గెటింగ్ ఇట్ అట్ 100 రూపీస్. సో బై ఇట్. సో ఇప్పుడు అదే కదా మీకు సిప్లో వచ్చేటువంటి అడ్వాంటేజ్. అదే మన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వేసినప్పుడు ఒక్కోసారి మీరు 100 రూపాయలు కొంటారు, ఒక్కోసారి 110కి కొంటారు, ఒకసారి 120కి కొంటారు, ఒక్కోసారి 90కే కొంటారు. సో యు ఆర్ అక్యూములేటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ విచ్ విల్ గివ్ యూ మోర్ రిటర్న్స్. ఓకే. సో ఈ ఎమోషనల్ సెల్లింగ్, లేకపోతే ప్యానిక్ అయిపోయి అమ్మేసుకోవడం, లేకపోతే ఏం చేస్తారంటే ఇంకా కొంచెం ఉంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తారు, వద్దు తీయొద్దండి ఉంచండి అంటే, సర్లే సార్ నువ్వు చెప్పినావు కాబట్టి ఉంచుతా, కానీ ఇప్పుడు పైసలు పెట్టా అంటాడు. ఆ సిప్ ఆపేస్తాడు. ఓకే, హోల్డ్ చేస్తారు. యూ కెన్ హోల్డ్ ఇట్. దర్ ఇస్ అన్ ఆప్షన్. మీకు చిట్ ఫండ్ లాగా కాదు కదా, మీరు తప్పకుండా కట్టాలి లేకపోతే నోటీస్ వస్తుంది అన్నది ఏం లేదు దీంట్లో. మీరు కావాలంటే మీరు మనకి ఇట్స్ అ ఫెసిలిటీ. ఇప్పుడు ఒక కత్తిగా అనుకున్న వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా అనుకున్న దేనికి, ఉమ్మన్కి కూరగాయలు కట్ చేసుకోవడానికి దీనికి ఉపయోగపడుతుంది, సింపుల్గా ఉంటుంది, కష్టపడి తుప్పే కంటే అని చెప్పి కనుక్కున్నారు. ఆడొకటి దానికి వాడదు, ఈడొకటి దీనికి వాడదు. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీకు ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో ఇబ్బంది వచ్చింది చాలామంది, యూ కెన్ విత్ హోల్డ్. యూ కెన్ సే రైట్ నో ఐఎమ్ హోల్డింగ్ మై దిస్ థింగ్ అని చెప్పేసి మీరు ఆపచ్చు. ఆపుకుని ఓకే, తర్వాత 6 months తర్వాత ఐ విల్ టేక్ ఇట్ అప్, ఐ విల్ రివోక్ మై దిస్ థింగ్ అని చెప్పేసి అని జస్ట్ చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదివరకు ఫైన్ పడేది కదా, ఇప్పుడు ఏంటంటే మీ చెక్ బౌన్స్ అయింది అనుకోండి, మీకు చెక్ ఛార్జెస్ పడతాయి 600 నుంచి 750 దాకా పడతాయి. మీరు ముందుగానే చెప్పేశారు అనుకోండి బ్యాంకర్కి, లేకపోతే మీ ఏ మ్యూచువల్ ఫండ్లో పెడుతుంది, మీరు ముందుగానే హోల్డ్ ఐ వాంట్ హోల్డ్ ఇట్ ఫర్ 6 months ఆర్ ఐ వాంట్ హోల్డ్ ఇట్ ఫర్ ఎ పీరియడ్. దాని తర్వాత మళ్ళీ మనం రివోక్ చేసుకుంటాం, మీకు ఇబ్బంది ఉండదు. సరే, యాజ్ ఏ ఇన్వెస్టర్గా నేను గ్లోబల్ వైడ్గా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి మనకి, క్రూడాయిల్ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఇలా చాలా జరుగుతున్నాయి. సో నేను దేన్ని కన్సిడర్ చేసుకోవాలి, దేన్ని ట్రాక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలంటారు? మనం ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేస్తున్నాం అమ్మా. గ్లోబల్గా వచ్చేటువంటి వాటిని మనం కన్సిడర్ చేయాలి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కన్సిడర్ యువర్ జీడిపి, యువర్ కంట్రీస్ జీడిపి. ఓకే, దాని తర్వాత క్రూడ్ ఆయిల్, as we have already discussed about it, because that will definitely have a major impact on our this thing. And మనకి యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ దేర్. మనకి ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది అని చూసుకోవాలి. దాని తర్వాత హౌ ఫ్రీక్వెంట్లీ ఆర్ అవర్ గవర్నమెంట్ పాలసీస్ చేంజింగ్, ఆర్ దే ఇన్ ఫేవర్ టు ది డొమెస్టిక్ మార్కెట్ ఆర్ టు ది ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఇప్పుడు 5వ తారీఖు నాడు ఒక డెసిషన్ తీసుకున్నారు విచ్ వాజ్ ఫర్ ది ఎందుకంటే లాస్ట్ హోల్ ఇయర్లో 1.66 lakh crores మన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసేస్తే దిస్ ఇయర్ బై నౌ దే హ్యావ్ విత్డ్రాన్ సమ్వేర్ అరౌండ్ 2.66 lakh crores, which is a huge money. So now to attract those investors, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఈ పాలసీ తీసుకుని వచ్చారు. సో ఐఎమ్ పాజిటివ్ ఆన్ దిస్. ఐ థింక్ దేర్ షుడ్ బి లాట్స్ ఆఫ్ ఇన్ఫ్లోస్ కమింగ్ ఇన్, బట్ వీ నీడ్ సమ్ టైమ్. ఓవర్ నైట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో దాని నుంచి తీసుకురావాలి, మళ్ళీ మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలి కదా. అవును. సో దే నీడ్ దేర్ ఓన్ దిస్ థింగ్. సో దీస్ ఫ్యాక్టర్స్ యూ నీడ్ టు కన్సిడర్. సో అల్టిమేట్గా ఫైనల్ అడ్వైస్ ఏమి ఇస్తారు సార్ మన వ్యూవర్స్కి ఆర్ మన ఇన్వెస్టర్స్కి? I always say keep investing. Okay. Keep investing. Don't panic. Emotional selling oddu. Don't listen to the people in your canteen and other things. Gappal kotukune daggara venakandi.
don't get panic on the headlines. ఓకే. And any war or any calamity, which is కోవిడ్ లాంటిదే సెటిల్ అయింది ఒక 6 మంత్స్లో. correct. ఈ వార్ సెటిల్ అవ్వా కరెక్ట్. అవుతాయండి. ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్ కూడా ఇట్ విల్ కమ్ డౌన్, ఇట్ హ్యాస్ టు టేక్ ఏ స్టాండ్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ అండ్ కమ్ టు ఎ కంక్లూషన్. దే విల్ డూ ఇట్. సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ గ్లోబల్ థింగ్స్ బికాస్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ అ లాంగ్ టర్మ్. ఇప్పుడు దాకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లాస్లో లేరు. ఎస్. దట్ ఈస్ ఫార్ ష్యూర్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, గ్లోబల్ ఈవెంట్స్ అనేవి మనకి టెంపరీ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాప్ చేయడం అనేది నిజంగా అది వరస్ట్ డెసిషన్ అని అయితే మనకి సార్ చెప్తున్నారు. అండ్ దట్టు ఇది కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేది. బెస్ట్ ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్ ఫర్ న్యూ అప్డేట్స్. మ్యూచువల్ ఫండ్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్.